ఈ వీడియోలో ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన 30 శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు కనిపెట్టినవి. వీటి గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. పరిచయం. ప్రాచీన ఆవిష్కరణల నుండి ఆధునిక నూతన ఆవిష్కరణల వరకు ఈ అద్భుతమైన విజయాలు మనం జీవించే, సంభాషించే మరియు విశ్వాన్ని అర్థం చేసుకునే విధానాన్ని మార్చివేశాయి. మానవ చరిత్రను తీర్చిదిద్ది మన భవిష్యత్తును ప్రభావితం చేస్తూనే ఉన్న ఆవిష్కరణలను మరియు కనిపెట్టిన వాటిని అన్వేషిద్దాం. ఒకటి. చక్రం. మెసొపొటేమియా నాగరికత క్రీస్తు పూర్వం 3500 ప్రాంతంలో మెసొపొటేమియాలో కనుగొనబడింది. రవాణా, వ్యవసాయం మరియు యంత్ర పరికరాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. మెకానికల్ ఇంజనీరింగ్కు పునాది వేసింది. 2. కాగితం. కైలున్. క్రీస్తు శకం 105 ప్రాంతంలో చైనాలో కాగితం తయారీని ప్రామాణీకరించారు. పుస్తకాలు మరియు విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చారు. మానవ జ్ఞానాన్ని పరిరక్షించడానికి మరియు వ్యాప్తి చేయడానికి సహాయపడింది. 3. ముద్రణా యంత్రం. జోహన్నెస్ గుటెన్బర్గ్. క్రీస్తు శకం 1450 ప్రాంతంలో కదిలే అచ్చులతో ముద్రణను కనుగొన్నారు. పుస్తకాల భారీ ఉత్పత్తికి వీలు కల్పించింది. విద్య, విజ్ఞాన శాస్త్రం మరియు పునరుజ్జీవనాన్ని వేగవంతం చేసింది. 4. దిక్సూచి. షెన్ కువో అయస్కాంత దిక్సూచి అయస్కాంత దిశానిర్దేశంపై అవగాహనను మెరుగుపరిచింది. నావికులకు సముద్రాలను ఖచ్చితత్వంతో దాటించడంలో మార్గనిర్దేశం చేసింది. ప్రపంచ అన్వేషణ యుగానికి నాంది పలికింది. 5. దూరదర్శిని. గెలీలియో గెలీలీ ఖగోళ పరిశీలనల కోసం దూరదర్శినిని మెరుగుపరిచారు. బృహస్పతి చంద్రులను, చంద్ర పర్వతాలను కనుగొన్నారు. విశ్వంపై మానవాళి దృక్పథాన్ని మార్చారు. 6. సూక్ష్మదర్శిని. ఆంటోనీ వాన్ లీవెన్హోక్ సూక్ష్మజీవులను అధ్యయనం చేయడానికి శక్తివంతమైన సూక్ష్మదర్శినులను నిర్మించారు. మొట్టమొదట బాక్టీరియా మరియు ప్రోటోజోవాలను గమనించారు. సూక్ష్మజీవశాస్త్ర విజ్ఞానాన్ని స్థాపించారు. 7. టీకా. ఎడ్వర్డ్ జెన్నర్ మశూచికి వ్యతిరేకంగా మొట్టమొదటి విజయవంతమైన టీకాను అభివృద్ధి చేశారు. రోగనిరోధకత అనే భావనను పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలను కాపాడింది. 8. ఆవిరి యంత్రం. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రం యొక్క సామర్థ్యాన్ని బాగా మెరుగుపరిచారు. కర్మాగారాలు, రైల్వేలు మరియు ఓడలకు శక్తినిచ్చింది. పారిశ్రామిక విప్లవానికి చోదకశక్తిగా నిలిచింది. 9. విద్యుత్ ఉత్పత్తి. నికోలా టెస్లా ఏసీ విద్యుత్ శక్తి వ్యవస్థను అభివృద్ధి చేశారు. సమర్థవంతమైన సుదూర విద్యుత్ ప్రసారాన్ని సాధ్యం చేశారు. ఆధునిక ప్రపంచాన్ని విద్యుదీకరించారు. 10. లైట్ బల్బ్. థామస్ ఆల్వా ఎడిసన్ ఆచరణాత్మకమైన ప్రకాశవంతమైన లైట్ బల్బ్ను పరిపూర్ణం చేశారు. విద్యుత్ దీపాలను నమ్మదగినవిగా మరియు సరసమైనవిగా చేశారు. పగటి వెలుతురుకు మించి ఉత్పాదకతను విస్తరించారు. 11. లిపి వ్యవస్థలు. ప్రాచీన సుమేరియన్లు మరియు ఈజిప్షియన్లు తొలి నాగరికతలు లిపి వ్యవస్థలను సృష్టించాయి. చట్టాలు, వాణిజ్యం మరియు చరిత్రను నమోదు చేయడానికి వీలు కల్పించాయి. ఆధునిక సమాచార ప్రసారానికి ఆధారాన్ని ఏర్పరిచాయి. 12. రేడియో. గుగ్లియల్మో మార్కోని ఆచరణాత్మక వైర్లెస్ సమాచార ప్రసారాన్ని అభివృద్ధి చేశారు. తీగలు లేకుండా స్వరం మరియు సంకేతాలు ప్రయాణించడానికి అనుమతించారు. ప్రసార మరియు నావిగేషన్ రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
13. విమానం. ఆర్విల్ మరియు విల్బర్ రైట్ 1903లో మొదటి శక్తితో నడిచే విమాన ప్రయాణాన్ని సాధించారు. ఆధునిక విమానయాన యుగాన్ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను మరియు దేశాలను అనుసంధానించారు. 14. పెన్సిలిన్. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో మొదటి యాంటీబయాటిక్ను కనుగొన్నారు. బాక్టీరియా సంక్రమణల చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వందల మిలియన్ల ప్రాణాలను కాపాడారు. 15. ట్రాన్సిస్టర్. జాన్ బార్డీన్, వాల్టర్ బ్రాటైన్ మరియు విలియం షాక్లీ 1947లో బెల్ ల్యాబ్స్లో దీనిని ఆవిష్కరించారు. స్థూలమైన వాక్యూమ్ ట్యూబ్ల స్థానాన్ని భర్తీ చేసింది. ఆధునిక ఎలక్ట్రానిక్స్ మరియు కంప్యూటర్లను సాధ్యం చేసింది. 16. అణుశక్తి. ఎన్రికో ఫెర్మి మొదటి నియంత్రిత అణు రియాక్టర్ను నిర్మించారు. అణు విచ్ఛిత్తి యొక్క శాంతియుత వినియోగాన్ని ప్రదర్శించారు. నేడు నమ్మకమైన భారీ, స్థాయి విద్యుత్తును అందిస్తోంది. 17. కంప్యూటర్. చార్లెస్ బాబేజ్ భావన మొదటి ప్రోగ్రామబుల్ కంప్యూటర్ భావన అయిన అనలిటికల్ ఇంజిన్ను రూపొందించారు. ఆధునిక కంప్యూటింగ్ సాంకేతికతకు స్ఫూర్తినిచ్చారు. మానవ కార్యకలాపాల యొక్క ప్రతి రంగాన్ని మార్చారు. 18. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మైక్రోచిప్. జాక్ కిల్బీ మరియు రాబర్ట్ నాయిస్ అనేక ఎలక్ట్రానిక్ భాగాలను ఒకే చిప్పై కలిపారు. ఎలక్ట్రానిక్స్ను చిన్నవిగా, వేగవంతంగా మరియు చౌకగా మార్చారు. డిజిటల్ విప్లవానికి చోదకశక్తిగా నిలిచారు. 19. ఉపగ్రహం. సెర్గీ కోరోలెవ్, స్పుట్నిక్ కార్యక్రమం 1957లో స్పుట్నిక్ 1 ప్రయోగానికి నాయకత్వం వహించారు. అంతరిక్ష యుగాన్ని ప్రారంభించారు. సమాచార ప్రసారం, నావిగేషన్ మరియు వాతావరణ సూచనలకు మద్దతు ఇస్తుంది. 20. లేజర్. థియోడర్ హెచ్. మైమాన్ 1960లో పనిచేసే మొదటి లేజర్ను నిర్మించారు. అత్యంత కేంద్రీకృతమైన సుసంగత కాంతిని ఉత్పత్తి చేస్తుంది. వైద్య, పారిశ్రామిక మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉపయోగించబడుతుంది. 21. ఇంటర్నెట్. వింటన్ సెర్ఫ్ మరియు రాబర్ట్ కాన్ TCP/IP కమ్యూనికేషన్ ప్రోటోకాల్లను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ నెట్వర్క్లను అనుసంధానించారు. ప్రపంచ కమ్యూనికేషన్ మరియు సమాచార భాగస్వామ్యాన్ని మార్చివేశారు. 22. DNA నిర్మాణం. జేమ్స్ వాట్సన్, ఫ్రాన్సిస్ క్రిక్, రోసాలిండ్ ఫ్రాంక్లిన్ మరియు మారిస్ విల్కిన్స్ DNA యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని వెల్లడించారు. జన్యు సమాచారం ఎలా నిల్వ చేయబడుతుందో వివరించారు. ఆధునిక జన్యుశాస్త్రానికి పునాది వేశారు. 23. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ MRI. పాల్ లాటర్బర్ మరియు సర్ పీటర్ మాన్స్ఫీల్డ్ MRI ఇమేజింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. రేలు లేకుండానే వివరణాత్మక చిత్రాలను అందిస్తుంది. వైద్య నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. 24. మొబైల్ ఫోన్. మార్టిన్ కూపర్ 1973లో మొదటి హ్యాండ్హెల్డ్ మొబైల్ ఫోన్ కాల్ చేశారు. వైర్లెస్ కమ్యూనికేషన్ విప్లవాన్ని ప్రారంభించారు. స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందిని కలుపుతున్నాయి. 25. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS. బ్రాడ్ఫోర్డ్ పార్కిన్సన్ GPS నావిగేషన్ సిస్టమ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు. ఖచ్చితమైన స్థాన నిర్ధారణ కోసం ఉపగ్రహాలను ఉపయోగిస్తుంది. రవాణా, మ్యాపింగ్ మరియు అత్యవసర సేవలకు ఇది చాలా అవసరం. 26. వరల్డ్ వైడ్ వెబ్ WWW.
సర్ టిమ్ బెర్నర్స్-లీ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ను ఆవిష్కరించారు. వెబ్సైట్లు, URLలు మరియు వెబ్ బ్రౌజర్లను సృష్టించారు. ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని సులభంగా అందుబాటులోకి తెచ్చారు. 27 పాలిమర్ కాంపోజిట్స్. స్టెఫానీ కోలెక్ కెవ్లార్ మార్గదర్శకురాలు అధిక బలం గల కాంపోజిట్ పదార్థాలను అభివృద్ధి చేశారు. తక్కువ బరువును అసాధారణమైన మన్నికతో కలిపారు. ఏరోస్పేస్ మరియు ఇంజనీరింగ్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. 28 mRNA టెక్నాలజీ. కాటలిన్ కరికో మరియు డ్రూ వీస్మాన్ విప్లవాత్మకమైన mRNA వ్యాక్సిన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. వేగవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధిని సాధ్యం చేశారు. ఆధునిక వైద్యంలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించారు. 29 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI. జాన్ మెక్కార్టీ 1956లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని సృష్టించారు. యంత్రాలు నేర్చుకోవడానికి మరియు తర్కించడానికి వీలు కల్పించారు. సైన్స్, వైద్యం మరియు పరిశ్రమలను మార్చివేసింది. 30 టెలిఫోన్. అలెగ్జాండర్ గ్రాహం బెల్ 1876లో టెలిఫోన్కు పేటెంట్ పొందారు. ఇది సుదూర ప్రాంతాలకు తక్షణ వాయిస్ కమ్యూనికేషన్ను సాధ్యం చేసింది. ఆధునిక టెలికమ్యూనికేషన్స్కు పునాది వేసింది. ముగింపు. ఈ 30 శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు కనిపెట్టినవి మానవ జిజ్ఞాస మరియు నూతన ఆవిష్కరణలకు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉందని నిరూపిస్తున్నాయి. ప్రతి అద్భుత ఆవిష్కరణ కొత్త అవకాశాలను తెరిచింది, జీవితాలను మెరుగుపరిచింది మరియు తరతరాల శాస్త్రవేత్తలకు, ఆవిష్కర్తలకు స్ఫూర్తినిచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు ఇష్టమైన ఆవిష్కరణను క్రింద కామెంట్లలో పంచుకోండి. ఈ వీడియోలు కేవలం ఈ తరం ప్రేక్షకుల కోసం కాదు, జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే చిన్న ప్రయత్నం. ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని నిర్మించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి LSKSM వ్లాగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు చేరవేయడానికి షేర్ చేయండి. మీ సహకారం మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. జి. శోభనాద్రి రావు, LSKSM వ్లాగ్స్.